స్పెషల్ వ్లాగ్ ఏంటి అని అంటే పుట్టింట్లో జరగబోయే ఒక శుభకార్యానికి మేము బెంగళూరు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? మమ్మీ, డాడీ. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన అయ్యేవాడిని కాదు. గోయింగ్ ఎయిర్పోర్ట్. చేసిన బంధువులకు స్వాగతం సుశాంతి తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అందించడానికి చంటిగారితో పాటు సుధారాణి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? మా నానమ్మ ఆయనకి ఇచ్చేయండి. సో ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు. అయాన్ష్ మరి నేను అయాన్ష్ నేను వీడితో ఎందుకు వచ్చిన గొడవ? తీసుకెళ్తా షూటింగ్ లో. ఓకే. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? మమ్మీ, డాడీ. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. మమ్మీ, డాడీ అయ్యొచ్చు. డాడీ వెళ్తాం, తీసుకెళ్తా. వావ్, యు లుకింగ్ నైస్ అయాన్ష్. యు లుకింగ్ వెరీ నైస్. ఇది బ్యాగ్ బ్యాగ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి? ఫ్లైట్ వెళ్తాం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన అయ్యేవాడిని కాదు. హే బాయ్ గైస్. బాయ్ హ్యాపీ జర్నీ. బాయ్. హ్యాపీ. థ్యాంక్ యూ డాడీ. టుమారో ఫ్లైట్కి వస్తా, ఓకేనా? బాయ్. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. ఆల్వేస్. అయాన్ష్ I go to the airport. going to airport. Going airport. Station. సో దర్శన అండ్ స్వాతి కూడా జాయిన్ అయ్యారనమాట ఎయిర్పోర్ట్కి. హాయ్ అయాన్ష్, ఎక్కడికి వచ్చావు? Airport. వేర్ ఆర్ యూ గోయింగ్? ఆర్ యూ ఫ్లయింగ్ టు? సో ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు. సో ఈ స్పెషల్ వ్లాగ్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మా పుట్టింటి ఫ్యామిలీని ఎప్పుడూ కూడా మన సబ్స్క్రైబర్స్కి నేను పరిచయం చేయలేదు. అండ్ పుట్టింట్లో జరగబోయే ఒక శుభకార్యానికి మేము బెంగళూరు వెళ్తున్నాం అనమాట. నాన్నగారి ఓన్ సిస్టర్, అంటే మా అమ్మయ్యనతో కొడుకు ఎంగేజ్మెంట్. దానికి పాపం సిద్ధుకి కుదరలేదు, అందుకని ఇంకా నేను అండ్ మా వదిన స్వాతి వెళ్తున్నాం. అయాన్ష్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. మీకు తెలుసు వాడికి ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫ్లైట్లో జర్నీ కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంగేజ్మెంట్, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అండ్ మా అత్తయ్యని అండ్ మా ఫ్యామిలీస్ని అందరినీ కూడా నేను పరిచయం చేస్తాను. దర్శన హాయ్. బోర్డింగ్ టైం అయిందా? బస్ వచ్చింది, కూర్చుంటాం. బస్లో కూర్చున్నావా? అయాన్ష్ వీడియో ఆన్ చేసిన వెంటనే ఓకే ఇవి చెప్పాలి అన్నట్టు వీడియో ఆన్ చేసిన వెంటనే బస్సులో కూర్చుంటున్నాం. దాని తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాము, ఇవన్నీ చెప్తున్నాడు. So nice. And ఎలా ఉంది ఫ్లైట్?
ఫ్లైట్ కూర్చోదా ఫ్లైట్ బాగానే అన్న ఫ్లైట్ విండో ఆ టేబుల్ వాళ్ళ డాడీ లాగా. अपने कैबिन या स्थल कर्मचारी से संपर्क करें। उड़ान भरने की तैयारी में कृपया साथ You are so cute. నైస్ థాంక్యూ What Ayansh? clouds is taking off అయాన్ష్, ఎందుకు అయాన్ష్? నేను తీసుకెళ్తా. నేను చలో మరి. హలో, ఎందుకు అయాన్ష్? నేను పెడతాను. నేను పెట్టాను సో ఎస్, మేము రీచ్ అయ్యాము బెంగళూరు. అయాన్ష్ బుగ్గలు ఎర్రగా అయిపోయి స్వెట్ వచ్చింది. పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు. చేసిన బంధువులకు స్వాగతం సుశాంతి తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అలంచడానికి చంటిగారితో పాటు సుధారాణి. ఓకే సెకండ్ అండి. పూల్లో పుసిట సుబతులు సోని సుబాసిని గుట్టున మార్సిని సుట్టట మాకరం మందే మాకరం మందే మాకరం సో మేము చాలా అద్భుతంగా రెడీ అయ్యి అందరం కూడా చక్కగా, అది మా వదిన అయితే ఇలా ప్లాన్ చేసిన వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటారు. సిద్ధు కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట. అప్పుడు మనం వీడియో అంతా క్యాప్చర్ చేయలేకపోయాం కాబట్టి తను కూడా రెడీ అయిపోయి కార్ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. అండ్ దర్శన ఈజ్ హియర్. హాయ్ దర్శన. ఎస్, ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళిపోదాం. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. హలో, ఎక్కడికి? అవి టెంపుల్ ఫంక్షన్ వెళ్ళాలా? మమ్మీ ఏది? మమ్మీ ఇక్కడ ఉన్నారు. సిద్ధు అయితే అసలు మళ్ళీ ఈ ఫంక్షన్కి ఫస్ట్ టైం విష్ణు వెళ్తుంది, ఒక్కదాన్నే పంపించకూడదు అని నా కోసం 11 o'clock ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేసాడు. 10 o'clock ఫ్లైట్ అది. అదేమైంది తెలుసా, ఇంకా ముందు వద్దామని నేను అనుకుంటే అది గంటన్నర డిలే అయింది. సర్ప్రైజ్ కాస్త అలాగ అయ్యింది అనమాట. వెళ్దామా మరి? లేట్ అయింది కదా, చలో. మై అత్తయ్య, మా మావయ్య. మేము రావడంతో కనీసం వీడియో కూడా ఆన్ చేసుకునే టైం ఇవ్వకుండా స్టేజ్ మీదకి ఎక్కించి కూర్చోబెట్టారు. ఇక్కడ సిగ్గుపడుతుంది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. మొగళ్ళందరూ వంటకాలు నిర్మిస్తారు. ఏం జరుగుతుంది అక్కడ? ఎంగేజ్మెంటా? ఏంటది?
ఎంఎస్కా ఎంగేజ్మెంట్ అంటే ఏం చేస్తారా? మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఆల్రెడీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మా పుట్టింట్లో జరగబోయే ఒక ఎంగేజ్మెంట్. ఎస్, సో ఫస్ట్ టైం పుట్టింట్లో జరిగిన ఎంగేజ్మెంట్. ఒకటోసారి మీ పుట్టింట్లో జరిగిన ఎంగేజ్మెంట్. ఎస్. రెండోసారి మీ పుట్టింట్లో జరిగిన ఎందుకని సారీ చెప్తున్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. కావాలని సిద్ధు అలాగ నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు అనమాట. మామూలుగా మా ఇంట్లో ఫంక్షన్స్కి ఎవరైనా పిలిచినప్పుడు నాకు అసలు టైం వెళ్ళడం కుదరలేదు. బట్ ఫస్ట్ టైం నేను అనుకోకుండా టైం దొరకడం వల్ల ఈ ఫంక్షన్కి అటెండ్ అయితే బాగుంటుంది అని అనుకున్నా మనసులో. సో అటెండ్ అయిపోయాను. అలా పెట్టాలి. మా నానమ్మ ఫస్ట్ టైం మన బ్లాగ్స్లో, అంటే ఇంతకుముందు డెలివరీ బ్లాగ్లో కనిపించారు. మళ్ళీ ఇక్కడ హాయ్ చెప్పండి అందరికీ. కాదు, ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మా అత్తయ్య సబ్స్క్రైబర్స్ అందరికీ ఇప్పుడు మా మేనత్త అనమాట. హాయ్ చెప్పండి. రెండో అబ్బాయి పవన్. నెక్స్ట్ పెళ్ళి వీడికి. కల్లో కూడా ఎయిర్పోర్ట్కి ఇలా శారీలో ట్రావెల్ చేస్తాను, ఫ్లైట్లో. సో అయిపోయింది. అక్కడి నుంచి మా ఏరియాకి రావడానికి ఒక 1 అవర్ ఉంది. ఈలోపు మాకు ఒక మెసేజ్ వచ్చింది ఫ్లైట్ ప్రీపోన్ అయ్యింది అని. 10:30 ఫ్లైట్ కాస్త 9 o'clockకి, అంటే 1.5 hour ప్రీపోన్ అయింది. 8:20కి బోర్డింగ్ అనమాట. సో అసలు లగేజ్ ఏం తెచ్చుకున్నాము, ఏం పెట్టుకున్నాము ఏం తెలీదు. పాపం మా అన్నయ్య పైనుంచి కిందకి తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి అవన్నీ లగేజ్ కార్ డిక్కీలో వేసి ఫాస్ట్గా సిద్ధు అయితే ఎలానో తీసుకొచ్చారు. ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే 2 టర్మినల్స్ ఉన్నాయి, టర్మినల్ 1, టర్మినల్ 2. ఆ టర్మినల్ 2కి రావడానికి చాలా కష్టమైపోయింది మాకు. అండ్ పిల్లలు, వాళ్ళ లగేజ్, వాళ్ళని కూడా పాపం అదే కాస్ట్యూమ్స్లో తీసుకొచ్చేయడం చాలా బాధ అనిపించింది. కాకపోతే మా పిల్లలిద్దరూ కొంచెం మంచి పిల్లలు కాబట్టి ఏం పెద్ద అల్లరి అది చేయకుండా దానికదే ఆడుకుంటుంది, వీడికి ఇదే ఆడిస్తున్నాడు అనమాట. సో కొంచెం జ్యువెలరీ ఇవి మాత్రం తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అలానే వస్తున్నాం. సో వెరీ హెక్టిక్ అయిపోయింది అనమాట. చాలా హెక్టిక్ అయిపోయింది.
బట్ ఏదేమైనా కూడా కొంచెం ఇంటికి అయితే త్వరగా వెళ్ళిపోతున్నాం అన్న హ్యాపీనెస్ అయితే ఉంది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎంగేజ్మెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలుసుకున్నాను. అండ్ నాకు 7 to 8 years ఉన్నప్పుడు మాత్రమే నేను వాళ్ళందరినీ చూసా. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అందరినీ చూడడం అండ్ వాళ్ళందరూ మళ్ళీ రెగ్యులర్గా మన సీరియల్స్ వాచ్ చేస్తామని, మన వ్లాగ్స్ అండ్ సుధామూర్తి సిరీస్ ఇవన్నీ చూసి చాలా బాగున్నాయని ఇచ్చిన కాంప్లిమెంట్స్ అండ్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఎస్. ఏం జరిగింది సిద్ధు? జరిగిందంటే ఇప్పుడేమో ఫ్లైట్ ప్రీపోన్ అయింది, బాగా కారు పిచ్చి పిచ్చిగా కొట్టా. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయాం. లేకపోతే మీ అమ్మకి నేను చూస్తా. డాడీని కొట్టేయాలి వద్దా? డాడీ ఈజ్ గుడ్ బాయ్. డాడీ ఇస్ గుడ్ బాయ్. మమ్మీ మమ్మీ ఇస్ గుడ్ బాయ్. గుడ్ గర్ల్. స్టార్ట్ అయింది. అమ్మకి తిండి కూడా తిన్నది. ఈ రోజు నేను ఎంతలా పరిగెట్టానంటే అయాన్ష్, దిస్ ఈస్ గుడ్. టేకింగ్ ఆఫ్. ఫ్లైట్ త్వరగా వచ్చేసింది, లగేజ్ మాత్రం త్వరగా రాలేదు. మళ్ళీ కూర్చున్నాం. అందరం ఏదో ఒక ఫంక్షన్కి వచ్చినట్టు మా ఈ అటైర్స్లో అందరూ వింతగా చూస్తున్నారు అనమాట, మమ్మల్ని, మా పిల్లల్ని, మా లగేజ్ని అంతా. ఎస్, వాళ్ళేమో అలా ఆడుకుంటున్నారు. ఒకటి అరిగిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. దర్శన ఏంటి అల్లరి చేస్తున్నావు నువ్వు? ఏంటి